దేవుని పిల్లారా, మీకు ఎన్నో ఆధిక్యతలు ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ అవ్వచ్చు, బంగారం ఉండొచ్చు, లాకర్ ఉండొచ్చు, ఆస్తి పాస్తులు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం నీకుందా? దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తున్నావా? యాకోబుకి అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. అబ్బో, మామూలు జనాంగం కాదు యాకోబుకి. అరే వీళ్ళందరూ ఎవర్రా అంటే యాకోబు సంతానం, యాకోబు పిల్లలు. భార్యలు ఎక్కువే, పిల్లలు ఎక్కువే, పశువులు ఎక్కువే, పనోళ్ళు ఎక్కువే, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఆశీర్వాదం లేదు. కాబట్టి దేవుని పిల్లరా, దేవుడు అంటున్నారు, పేరేంటో ఆశీర్వదిస్తాను. నన్ను బతిమలాడితే నేను కదలలేను, నన్ను వేడుకుంటే నేను అక్కడి నుంచి దాటలేను, నా స్వభావం అది. నా పిల్లలు వేడుకుంటే నేనేం చేయలేను, కానీ నువ్వు ఒప్పుకోకపోతే నేను ఆశీర్వదించలేను. నువ్వు కన్నీరు కార్చి ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. ఆ రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న, నువ్వెవరివి, నీ స్వభావం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి అని చెప్పిన తర్వాత, కన్నీళ్లతో తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాతే, నువ్వు యథార్థంగా ఒప్పుకున్నావు కాబట్టి నీ పేరు మారుస్తున్నా, నీ బ్రతుకు మారుస్తున్నా, నీ జీవితాన్ని మార్చేస్తున్నా. దేవుని పిల్లరా, నీ పరిస్థితి ఏంటి, నీ స్వభావం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ జీవితం అంతా కలిపి యాకోబుకి మోసగాడు అని ఉంది. నీ జీవితం ఏం సూచిస్తుంది? నువ్వు చేసిన పాపాల్లో ఏది హై రేంజ్ పాపం, దేవుణ్ణి మనుషుల్ని ఎక్కువగా దుఃఖపెట్టింది ఏ పాపం, ఏ స్వభావం నువ్వు చేసింది నీకు గుర్తులేదా? నీ వల్ల ఎంతమంది ఏడ్చారో, ఏం జరిగిందో ఓవరాల్ గా 1-2 లైన్లో 1-2-3 పాయింట్లు చెప్పలేవు. ఎందుకంటే నువ్వు గ్రహించవు. నువ్వు ఎదుటోళ్ళు ఏడిపించి వదిలేస్తావు, దేవుణ్ణి ఏడిపించి వదిలేసావు. పాపాన్ని ఒప్పుకోవడం మానేసి జపం చేయడం మొదలుపెట్టావు. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, నీ కన్నీటితో ప్రార్థన చేస్తాను కానీ నేను ఒప్పుకోను, నాకు ఒప్పుకోవాలంటే ఇష్టం ఉండదు. ప్రార్థన అయితే చేస్తాను, ఉపవాసాలు ఉండి యాకోబుని ఆశీర్వదించావు, అబ్రహామును ఆశీర్వదించావు, యోసేపుని ఆశీర్వదించావు, నన్ను కూడా ఆశీర్వదించాను ప్రభువా. ఇవేమీ పనికిరావు. నువ్వు ఖచ్చితంగా నీ వ్యక్తిత్వం ఏంటో, నీ జీవితం ఏంటో, నువ్వు ఎంత దరిద్రంగా బ్రతికావో చెప్తే, కన్నీళ్లతో ఒప్పుకుంటే, అది దేవుడికి నచ్చితే అప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తారు. అప్పుడు దాకా నీకు ఆశీర్వాదం ఇవ్వరు.